కాగితం చాలా ఉంది అటు పడిపోయింది. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. గత 3 రోజులుగా ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా 3 రోజుల పాటు అకాల వర్షాలు, ఏదైతే రైతులు 6 కాలం కష్టపడి పండించి నోటికాడికి రాబోయేటువంటి పంట ఈ వర్షాల వల్ల నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. రైతే ఎన్నుముక. మరి అటువంటి రైతు నార్లు పోసినప్పుడు మాండూస్ తుఫాన్ కారణంగా కోట్ల రూపాయల నష్టం, నార్లు పోయి అప్పులు తెచ్చుకొని అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. అనేక కష్టాలు పడి మళ్ళీ నార్లు వేసుకొని ఈరోజు పంట చేతికొచ్చి గిన్నెలోకి అన్నం వచ్చే సమయానికి ఈ యొక్క 3 రోజుల పాటు కురిసిన అకాల వర్షాల కారణంగా సగం పంట నష్టపోయి ఎంతో అవస్థలు పడేటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులని పూర్తి స్థాయిలో ఆదుకుంటుందా లేదా అనేటువంటి దాన్ని జనసేన పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాండూస్ తుఫాను సమయంలో పైర్లు నార్లు నష్టపోతే కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన పరిస్థితి లేవు. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల ఏదైతే ధాన్యం కోత కోసి కొంత ధాన్యం ఆరబోసుకోలేక అల్లాడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కోత కోయాల్సినటువంటి పైరంతా కూడా నేల కొరిగిపోయి నేలల్లో తడిసిపోయినటువంటి పరిస్థితి. మరి ఏదో రేట్లున్నాయి అమ్ముకుందాం అనే సమయంలో ఈ అకాల వర్షాలతో రైతు అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరినైనా సరే జనసేన పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరినీ ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే పంట చేతికి వచ్చిందో ఆ వచ్చిన పంట వరకు గిట్టుబాటు ధర అందించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా పంట నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో రైతులకి అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ. ఎందుకంటే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతి కుటుంబానికి ₹1,00,000 లెక్కన జోబులో డబ్బులు ఇచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు కూడా ఆయన రైతులు ఏదైతే పంట నష్టపోయారో ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని చెప్పి జనసేన శ్రేణుల్ని అందరినీ కూడా వెళ్ళి రైతుల్ని పరామర్శించమని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో కూడా మాండూస్ తుఫాను కారణంగా ధాన్యం అదేవిధంగా ఇత్తనాలు నీట మునిగిపోయినాయి, నార్లన్నీ పాసిపోయినాయి, వాళ్ళని ఆదుకోండి అని చెప్పి ఆ రోజు కూడా మేము డిమాండ్ చేశాం. కానీ మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడా కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఆనాడు రేట్లు లేక ప్రజలు రైతులు అల్లాడిపోయినటువంటి పరిస్థితి. 10,000 12,000 లెక్క నమ్ముకొని ఎటు కాకుండా అప్పులు తీర్చుకోలేక అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ధాన్యాన్ని సరైన రేటుకి కొనుగోలు చేయాలి, అదేవిధంగా ఈ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.